అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి అనగానే మనకు పిల్లలకి రేగుపళ్ళు పోయడమే గుర్తొస్తుంది. ఈ పండుగని ఇంద్రుడికి ప్రీతిగా జరుపుతారని చెప్తారనమాట. బదరీ ఫలాలు అంటారు సంస్కృతంలో రేగుపళ్ళని. ఇవి సూర్యుడికి ప్రతీక. వీటికున్న ప్రత్యేకత ఏమిటి అంటే, సూర్యరశ్మిని గ్రహించి తమలో నిలుపుకోవడం. ఇప్పుడు మనకి కనబడుతున్నది కదా! డి విటమిన్ లేదని చెప్పి పిల్లల్ని, పెద్దవాళ్ళని గూడా ఎండలో ఉండండి కాసేపు అని చెప్తున్నారు కదా! అట్లా ఈ డి విటమిన్ కొరకు పిల్లలకి ఈ రేగుపళ్ళు పోయడం ఆచారంగా వచ్చిందనమాట. ఒకప్పుడు బదరీవనంలో శ్రీహరిని పసిబాలుడుగా చేసి దేవతలందరూ భోగిపళ్ళు పోశారని, అందువల్లే ఇది ఆచారంలోకొచ్చిందని ఒక కథ. పిల్లలకి ఆరోగ్యదాయిని డి విటమిన్ కాబట్టి రేగుపళ్ళు, దాంతో పాటు పువ్వులు, ఇంకా రాగి నాణేలు, చెరకు ముక్కలు ఇవన్నీ వేసి చేయడం మనకి అలవాటైందనమాట. దృష్టి దోషం తగలదని, ఒకవేళ తగిలుంటే పోతుందని, సూర్యకాంతిని గ్రహించడం వల్ల రేగుపళ్ళు తప్పనిసరిగా తినడం గూడా జేస్తుంటారు. మన వాళ్ళు ఆ రేగుపళ్ళతోటి రేగుపళ్ళ వడియం చేసుకుంటారు. పచ్చడి గూడా జేసుకుంటారు. ఈ సీజన్‌లో దొరుకుతాయి బాగా గాబట్టి. ఈ భోగి నాడే నరనారాయణులు బదరీవనంలో తపస్సు చేయడానికని కూర్చున్నారని, అందుచేతనే ఈ పసిపిల్లలందరినీ కూడా నరనారాయణులుగా భావించి, వాళ్ళకి రేగుపళ్ళు పోయడం అనేది చేస్తారని. కన్నె పిల్లలకు కూడా చేస్తారు ఈ భోగిపళ్ళు పోయడం. వాళ్ళు సిగ్గుపడి దాక్కుంటారు గానీ, వాళ్ళని లాక్కొస్తారు. లాక్కొచ్చి రేగుపళ్ళు పోయించుకోండి, దుష్ట దోషం పోతుంది. తద్వారా మీకు మంచి మొగుళ్ళు దొరుకుతారు అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఈ రేగుపళ్ళు అనేది పిల్లలకు గాని, కన్నె పిల్లలకు గాని పోయడం వెనుక ఉన్నటువంటి ఆరోగ్య రహస్యం ఇదన్నమాట. నమస్కారం.